Hello guys, welcome back to my YouTube channel Chandana Sham. సో ఈరోజు వీడియోలో ఏం చూస్తున్నారంటే ఏ డే అవుట్ విత్ నాని ఫ్రెండ్స్ మన అండ్ వీక్షు టు సమ్మర్ బీచ్. సో మాకు షిఫిల్ దగ్గర సమ్మర్ బీచ్ అని ఒకటి ఉంది అనమాట. సో అక్కడికి మేము వెళ్తున్నాము. సో మార్నింగే మేము లేచి టగటగా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో యూజువల్లీ ట్రామ్లో వెళ్తాం కదా ఎప్పుడు, కానీ మాకు ట్రామ్ స్టాప్స్ వర్క్ అవ్వట్లేదని చెప్పి బస్ అంటే మా ఏరియా నుంచి సిటీ సెంటర్ వరకు బస్కి వెళ్ళి సిటీ సెంటర్ నుంచి మళ్ళీ మేము ట్రామ్ తీసుకొని వెళ్ళాలి. సో ఇంకొక థింగ్ యూకేలో నచ్చింది ఏంటంటే ఇప్పుడు ట్రామ్స్ వర్క్ అవ్వట్లేదు కదా, సో అందుకని బస్ ఇమ్మీడియట్గా అంటే నెక్స్ట్ డేనే అరేంజ్ చేశారు. అండ్ దట్టు విత్ ఫ్రీ కాస్ట్ అనమాట. ఈ సిటీ సెంటర్ వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ట్రామ్ స్టాప్స్కి ఫ్రీ అనమాట. సో ఇదొకటి. అండ్ దాని తర్వాత ఇంకా నార్మల్ మీరు ఇలా గ్రూప్లో వెళ్ళారనుకోండి, సో మీరు ఇది తీసుకోండి, అంటే లైక్ డే పాస్ తీసుకోండి. ఇట్ విల్ బీ వర్త్ అనమాట. £10 అలా ఉంటుంది 2-way గ్రూప్ టికెట్కి. అంటే 2 adults and 2 kids వస్తారు. సో మేమైతే అది తీసుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు సమ్మర్ బీచ్ అని చెప్పా కదా, సో ఫస్ట్ మాల్లో కొంచెం షాపింగ్ ఉందని చెప్పి మేము మాల్లో షాపింగ్ చేసి లైక్ షాపింగ్ కోసం అని మాల్కి వచ్చాము. అదే మెడో హాల్. మీరు నా వీడియోస్ ముందు చూసింటే నేను మెడో హాల్ వీడియో తీశాను. సో ఇట్స్ ద 11th largest మాల్ ఇన్ యూకే అనమాట. సో ఇలా అక్కడ థీమ్ లాగా కనిపించింది అనమాట. స్పైడర్-మ్యాన్ చారిటీ కోసం వాళ్ళు అలా డ్రెస్అప్ అయ్యి లైక్ వాళ్ళతో ఒక ఫోటో లేదా పిక్చర్ దిగాలంటే మనం ఎంతో కొంత అమౌంట్ లైక్ వేసేసి మనము తీసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ ఫర్ చారిటీ అనమాట. సో ఇలా మేము షాపింగ్ చేసే టైంలో నాని చూడండి ఎత్తుకొని షాపింగ్ చేద్దాము అంటే లేదు నడచాలి. ఇప్పుడు నాని చెప్పా కదా ఆర్డర్స్ ఎట్లా ఎప్పుడు వాక్ చేయాలి అని అంటాడు. మాకేమో భయం ఎక్కడ మిస్ అయిపోతాడు. సో ఇద్దరము శ్యామ్ నేను ఎప్పుడు నాని వెనుకలనే ఉండాలి. యూజువల్లీ ప్రామ్లో కూర్చుంటాడు. ఆ రోజు పిల్లలు ఉన్నారు కదా వాడి ఫ్రెండ్స్, సో వాళ్ళు వాక్ చేస్తున్నారని చెప్పి వీడు కూడా వాక్ చేయాలి అని చెప్పి అలా ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. అది ఆడుకుంటే పర్వాలేదు, అక్కడ ఉన్న గ్లాస్ ఐటమ్స్ బట్టలు అన్నీ పీకి 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 పెడుతున్నాడు అనమాట. సో ఇదే అనమాట సమ్మర్ బీచ్. లైక్ ఇండియాలో ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ ఇలా ఏదో ఒక సమ్మర్కి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో ఎంట్రీ కిడ్స్కి వచ్చేసి £1 అండ్ అడల్ట్స్కి వచ్చేసి £2 అనమాట. సో ఆఫ్టర్ 6 PM ఇట్స్ ఫ్రీ ఎంట్రీ అది. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వాలి అంటే మనం పే చేస్తే ఇలా బ్యాండ్స్ ఇస్తారనమాట అందరికీ. సో అలా నానికైతే ఏం బ్యాండ్స్ లేదు, బికాజ్ వాడు ఇంకా కిడ్ కదా. సో ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో ప్రతి రైడ్కి ఇన్ని కాయిన్స్ అని ఇవ్వాలి. సో ఇలా ఇది కాయిన్స్ అనమాట. మనం ఏమన్నా ఆడుకోవాలి అంటే ఇలా వాళ్ళకి ఒక సపోజ్ ఈ బగ్గీ జంప్కి అంటే £2 కిడ్స్కి అంటే 2 coins ఇవ్వాలి.
అలా కాయిన్స్ తీసుకోవాలి మనము. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ కార్ రేసింగ్ అయితే చాలా 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 ఎంజాయ్ చేసాము. నేను, ప్రదీప్ బ్రో, వీక్షు అండ్ మన. యాక్చువల్లీ నానిని పిలుచుకెళ్ళలేదు, మళ్ళీ పిలుచుకెళ్ళినా అనుకుంటారు. నేను నానిని పిలుచుకెళ్ళలేదు, జస్ట్ ఫోటో కోసం అని చెప్పి అలా ఎత్తుకొని ఫొటోస్ తీసుకొని మళ్ళీ నానికి ఇచ్చేసాము. సో ఇదైతే చాలా ఫన్ రైడ్ గైస్, చాలా చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది మాకు. కానీ ఒక్కొక్కరికి ఐ థింక్ 5 pounds అనుకుంటాను, ఆల్మోస్ట్ 5 coins ఇవ్వాలి. 20 కాయిన్స్ అయిపోయింది. 5 కాయిన్స్ ఇచ్చినందుకు 5 minutes కూడా ఆడనివ్వలేదు. ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్. ఎంజాయ్ చేయడం లైక్ ఒక 2-3 minutes ఉంది అంతే. సో ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్. మేము ఇచ్చిన అమౌంట్కి వాళ్ళు స్పెండ్ చేయమని చెప్పిన టైంకి అది వర్త్ కాదనిపించింది. బట్ స్టిల్ వి ఎంజాయ్డ్. అండ్ ఇక్కడ ఇంకా ఇన్సిడెంట్ ఏమైందంటే, మనకి షీ వాంట్స్ టు విన్ ద రేస్ అని అనిపించింది తనే మన. కానీ ఏమైందంటే, నేను చెప్పాను నాకు కార్ రైడింగ్ రాదు కదా, ఐ థింక్ విల్ లూజ్ ద గేమ్ అని చెప్పాను. అప్పుడు తను అనింది, ఓ షెట్, ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ గాన్ విత్ అప్పా అని. అదొక ఫన్నీ ఇన్సిడెంట్. ఇంకా తర్వాత మన బంగీ జంప్ చేసి ఇక్కడ ఇలా బీచ్ థీమ్లో చైర్ లాగా పెట్టారు. ఐ థాట్ ఆఫ్ క్లికింగ్ ద పిక్చర్స్, కానీ నాని ఫుల్ క్రాంకీ ఉండే, సో అందుకే పిక్చర్స్ తీయలేదు. సరే అట్లీస్ట్ రైడ్కి ఎక్కితే అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తాడు అనుకుంటే రైడ్ కూడా ఎంజాయ్ చేయలేదు, ఇలా హగ్ చేసుకొని పనుకున్నాడు. సో అప్పుడు అర్థమైందన్నమాట, నాని ఇంకా ఎంజాయ్ చేసే స్టేజ్లో లేదు. అక్కడ వాళ్ళిద్దరు మన అండ్ వీక్షు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అప్పుడు ఆ రోజు క్లైమేట్ కూడా ఇట్ వాస్ నాట్ సో గుడ్. కొంచెంసేపు వర్షం పడుతుంది, కొంచెంసేపు ఎండ వస్తుంది. సో అలా అయిందనమాట. ఇలా కాసేపు నానితో ఉన్నప్పుడు నేను కూడా కిడ్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాని ఎంజాయ్ చేయలేడు తను ఒక్కడే అని చెప్పి నేనే అన్ని రైడ్స్ ఎక్కుతాను అన్నమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకా వీళ్ళు లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. సో అక్కడ సమ్మర్ బీచ్ కదా, సో శాండ్ థీమ్ లాగా ఇక్కడ అంతా శాండ్ వేసి రెడీ చేశారు. నానినైతే దింపలేదు, బికాజ్ లాస్ట్ టైం వీడియోలోనే చూసారు కదా, బీచ్కి వెళ్ళినప్పుడు కింద పెడితే ఆ శాండ్ మొత్తం నోట్లో వేసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కష్టం అని చెప్పి మన వీక్షు ఇద్దరే ఆ శాండ్ దాంట్లో ఆడుకుంటున్నాడు. నానికి ఇలా పైన టేబుల్ పైన కూర్చోబెట్టి ఫీడ్ చేస్తూ ఉన్నానమాట. కానీ ఈ థీమ్ ఎంత బాగా సెట్ చేశాడంటే నాకు చాలా చాలా నచ్చింది. ఇలా చైర్స్ పెట్టి అక్కడ చూసారా హౌసెస్ లాగా అరేంజ్ చేసి చాలా 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 బాగుంది. ఇంకా ఈ థీమ్ది నేను క్లియర్గా వీడియో తీశాను, ముందర క్లిప్స్లో చూడండి. సో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది మీకే. ఇదే ఇలా చూసారా, అక్కడ హౌసెస్ లాగా పెట్టి అక్కడ బెడ్స్ అరేంజ్ చేసి ఎలా ఉందంటే నిజంగా మీకు ఒక బీచ్ ఫీల్ రావాలి అనేలాగా. అవతల స్విమ్మింగ్ పూల్స్ కూడా అరేంజ్ చేశారనమాట. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాని అయితే కొంతసేపు చాలా ఎంజాయ్ చేశాడు. నానిని ఎప్పుడు మేము ఎండలో పిలుచుకురాలేదు, సో అందుకు కొంచెం సఫోకేట్ అయ్యాడు, డిహైడ్రేట్ లాగా అయిపోయాడు నాని. అండ్ తర్వాత ఇక్కడ ఇలా చిన్న క్రాడెల్ లాగా ఉండే, అక్కడ అందరం ఫొటోస్ దిగుదాము బాగుంటుందని చెప్పి ఇలా ఫోటోషూట్ తీసుకున్నాము. కానీ ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. నేను లాస్ట్లో అన్నీ అటాచ్ చేస్తాను, సో డోంట్ మిస్ టు వాచ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ ఇక్కడైతే వీళ్ళు క్యూట్ ఫ్యామిలీ పిక్. అండ్ దాని తర్వాత మన వీక్షు అండ్ నాని వాళ్ళిద్దరితో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాడంటే నేను వచ్చిన రోజు నైట్ క్లిప్స్ తీసుకున్నాను కొన్ని, అవే యాడ్ చేశాను. అండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా నాని చాలా ఫీల్ అయ్యాడు, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసా. నెక్స్ట్ నాకు హార్ట్ అటాక్ వచ్చిన రైడ్ అయితే ఇది. ఫస్ట్ ఎక్కినప్పుడు నేను మన ఇద్దరమే అనుకున్నాము రోలర్ కోస్టర్ ఎక్కాలి అని. మన చాలా అడిగింది అనమాట నన్ను. దాని తర్వాత పిలుచుకెళ్తే మనాని అలో లేదు అన్నారు. సో అందుకే నేను శ్వేత అండ్ ప్రదీప్ బ్రో వెళ్ళాము.
నాని, మన, వీక్షు ముగ్గురు ఏడుస్తున్నారనమాట. బికాస్ దే వాంట్స్ టు కమ్ అంటే వాళ్ళు రావాలి అని చెప్పి. కానీ వాళ్ళకి చిల్డ్రన్స్ కదా అలో లేదు. అండ్ ఇట్ వాస్ అ సో స్కేరీ రైట్. ఇంతకుముందు రోలర్ కోస్టర్స్ చాలా ఎక్కాను. వరల్డ్స్ లార్జెస్ట్ రోలర్ కోస్టర్ కూడా ఎక్కాను. కానీ ఇది ఉన్నంత భయంగా అయితే అస్సలు అవి అనిపించలేదు నాకు. అండ్ ఐ డోంట్ నో వై అని చాలా భయం వేసింది నాకు. నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన ఫీల్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇలా ఎక్కేంత వరకు చాలా బాగానే ఉంది. అలా కొంచెం దిగి ఇట్లా టర్న్ తిరుగుతుంది అనుకుంటాను, అప్పుడు కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఏమైందో తెలీదు, రౌండ్ తిరిగి రౌండ్ తిరిగి లాస్ట్కి ఈవెన్ ప్రదీప్ బ్రో కూడా చాలా భయపడ్డారు. శ్వేత వాళ్ళు కూడా చాలా భయపడినారు. ఇట్ వాజ్ ఎ వెరీ స్కేరీ రైడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫన్ అన్నమాట. ఎండ్లో చూసారా మా ఫేసెస్ ఎలా అయిపోయాయంటే, ఫస్ట్ ఎప్పుడైతే దీని నుంచి దిగి వెళ్ళిపోతామా అనిపించింది, అంత భయమైంది. అండ్ తర్వాత నెక్స్ట్ కిడ్స్ కోసం అని చిన్న రోలర్ కోస్టర్ ఉండే అనమాట ఇక్కడ. సో దాంట్లో ప్రదీప్ బ్రో, మన ఒక దాంట్లో, వీక్షు అండ్ శ్యామ్ ఒక దాంట్లో వెళ్ళారనమాట. సో నాని ఫుల్ ఏడుస్తుందా అని చెప్పి నాకు షూట్ చేయడానికి అవ్వలేదు. కానీ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వీక్షు అయితే ఎలా ఏడ్చిందంటే చాలా క్యూట్ అనిపించింది తను ఏడుస్తుంటే. సో ఇదైతే నేను రాగా పెడతాను వీడియో, చూడండి. వీక్షు నో ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ దిస్ రైడ్ అని ఎలా ఏడ్చింది. ಓಕೆ ವೀಕ್ಷಾ, ಅಂಕಲ್ ಇದೆಯಾ? ಇಲ್ಲ ಅಂಕಲ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ನೀನೇನಾಗಲ್ಲ, ಅಂಕಲ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಓಕೆ ఓకే వీక్షా. ఇలా చాలాసేపు ఏడ్చిందంట, అంటే ఎండ్ వరకు. కానీ ఆ రైడ్ మధ్యలో మనం చెప్పిన ఆపరు. అండ్ యూజువల్లీ అది వీక్షు భయపడింది, యాక్చువల్లీ అది కిడ్స్ రైడే, బట్ స్టిల్ చాలా భయపడిందంట. శ్యామ్ చెప్పారు తర్వాత నాకు. తర్వాత తను వచ్చిన తర్వాత నేను అడిగాను అనమాట, డిడ్ యూ ఎంజాయ్ ద రైడ్ అని. తను చెప్పింది ఎస్ అని. బట్ స్టిల్ క్యూటీ పెడతాను. అండ్ ఇక్కడ చూసారా నాని స్టార్ట్ ఇంకా వాకింగ్. ఇప్పుడేమో వాక్ చేస్తాడా, నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తాడు, కాలు వత్తాలి అండ్ మసాజ్ చేయాలి నానికి, చాలా ఏడుస్తాడు అనమాట. ఇప్పుడు జోష్లో నడిచేస్తాడు, వాడికి తెలియదు కదా. ఇంకా మేము కూడా హీ వాంట్స్ టు వాక్ అని చెప్పి, క్యూట్గా అనిపిస్తుంది అని చెప్పి వాక్ చేయడానికి అలో చేస్తాము. దాని తర్వాత మళ్ళీ మాకే అనమాట ప్రాబ్లం. ఇలా వాళ్ళు రైడ్కి వెళ్తున్నప్పుడు నేను నాని ఇలా ఏడుస్తుంటే ఇంకా వాక్ చేపిస్తున్నాను. అది ఇక మాకంటే ఎక్కువ నానినే వాక్ చేసినట్టు అనిపించింది ఆ క్యూట్ వాకింగ్, క్యూటీ పై. దాని తర్వాత నా విష్ లిస్ట్లో ఇదొకటి ఉండే అనమాట. ఎప్పుడు ఇది ఒకటి నేను చేయాలి అని. కానీ మేము వెళ్ళిన ప్లేస్లో అది బిలో 14 years వాళ్ళకి అలో ఉంది, దాని తర్వాత లేదు అని చెప్పారు. కానీ వాళ్ళకి
ఏజ్ అంటే లైక్ బిలో 14 ఇయర్స్ అని అక్కడ మెన్షన్ చేశారు. అలా ఏం నేను అలా కనిపించలేదు. మళ్ళీ వాళ్ళు ప్రూఫ్స్ ఏం అడగలేరు. బట్ స్టిల్ నేను వెళ్ళి జస్ట్ కాయిన్స్ ఇచ్చాననమాట. 4 కాయిన్స్ దీనికి. ఇది ఫస్ట్ వీక్షు మన వెళ్ళింది. దాని తర్వాత నన్ను అలో చేస్తారో లేదో అని చెప్పి చూస్తే నన్ను అలో చేశారు. వాళ్ళకి నేను 14 ఇయర్స్ లాగా కనిపిస్తున్నాను. అయితే ఐ యామ్ సో హ్యాపీ. కానీ ఐ ఎంజాయ్. నాకు ఈ విష్ లిస్ట్‌లో ఇదొకటి ఉండే. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ నన్ను యూతల్ పూల్‌లో వేయడానికి ఇక్కడ ఫిల్ చేశారు. కానీ దాని తర్వాత మన అవతల ఉంది కదా! సో, ఐ వాంట్ టు ప్లే విత్ మన అని చెప్పి నేను మళ్ళీ ఈ ఈ ఈ ఇక్కడ బాల్ నుంచి యూతల్ బాల్‌కి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ యూతల్ బాల్‌లో నన్ను వేశారనమాట. ఇక్కడ ఇలా జరిగింది చూడండి. ఆ బాల్ నుంచి మళ్ళీ ఈ బాల్‌కి షిఫ్ట్ అయ్యి నేను అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఎంజాయ్ చేసింది అంటే ఇదే అనమాట. నా విష్ లిస్ట్‌లో ఉండే. ఇది చూడండి ఎలా కానీ ఆ బాల్ నేనేమనుకున్నానంటే ఇలా నిలబడి నీట్‌గా ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఆ బాల్‌లో నిలబడడం కాదు కదా! కూర్చోడానికే కరెక్ట్‌గా అవ్వట్లేదు. అంత కష్టపడ్డాననమాట అక్కడ. దాని తర్వాత బాల్ ఆడొచ్చిన తర్వాత సమ్మర్‌ని బీట్ చేయాలంటే ఇలా ఒక కూల్ డ్రింక్ ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ దాని తర్వాత నాకు ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే సమ్మర్ బీచ్ నుంచి ఇంకా నాని ఫుల్ ఏడ్చడం స్టార్ట్ చేశాడనమాట. మేము ఇందాక డ్రింక్ తాగుతున్నప్పుడు వాడి ఫేస్ చూసింటేనే అర్థమైపోతుంది. చాలా 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 ఏడ్చాడు. సరే అని చెప్పి ఫీడింగ్ రూమ్ కానీ మాల్‌లోకొచ్చి ఫీడింగ్ రూమ్ కానీ వస్తే ఇది చూస్తే ఒక హోమ్లీ ఫీల్ వచ్చింది. ఫీడింగ్ రూమ్ అని అనిపించలేదు. అండ్ మీకు తెలుసు కదా! నాకు ఎక్కడికెళ్ళినా ఫీడింగ్ రూమ్స్ క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో, ఇది అయితే కిడ్సే అన్నారు లిటరల్లీ. చందన అంటే వి డిడ్ంట్ ఫీల్ ఇట్ లైక్ ఫీడింగ్ రూమ్. వి ఫీల్ ఇట్స్ లైక్ ఎ హోమ్ అని చెప్పి. అంత బాగుండే ఫీడింగ్ రూమ్. అండ్ ఇక్కడ చూసారా నాని పిల్లలు పెద్దలు అంటారు కదా! మనం ఏదన్నా చేస్తేనే దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారని ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట. మేము అలా తాగడం చూసి నాని కూడా అలా తాగాలి అని చెప్పి హీ ఈజ్ ట్రైయింగ్ టు డ్రింక్ ఇట్ అనమాట. సో, ఇదే ఒక పెద్ద ఎగ్జాంపుల్. అండ్ దాని తర్వాత లోపలికొచ్చిన తర్వాత నానికి ఎండ అంటే అస్సలు అవ్వదనమాట. ఎప్పుడు కూల్‌గా ఉండాలి అని అంటాడు. సో, ఇంకా అక్కడి నుంచి ఫీడింగ్ రూమ్‌కొచ్చిన తర్వాత హీ వాజ్ ఓకే అండ్ నార్మల్. ఇంకా దాని తర్వాత మేము లంచ్ చేసేసి కొంచెం షాపింగ్ ఉంటే అది చేసేసుకొని ఇంకా బయలుదేరదామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ కూడా నాని వాంట్స్ టు వాక్. ఇక్కడ చూసారా మాకే బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. సో, బాయ్ చెప్తాడు వెళ్ళిపోతాడు. ఎక్కడికెళ్తాడో వాడికే తెలీదు. సో, వీ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. నాకు అదే అనిపిస్తది. వీడికి నాకు ఒక బెల్ట్ కొనేసి బెల్ట్ వేసుకొని తిరగాలి. ఇంకొంచెం పెద్దగా అయితే హీల్ నాట్ టాస్క్ అనుకుంటా. అలానే స్టార్ట్ అయిపోతాడేమో. ఇది వచ్చేసి ఇంకా బస్‌లో మేము రిటర్న్ అయిపోయాము. ఇది డబుల్ డెక్కర్ బస్. నేను షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ చాలామంది ఉండేసరికి షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. వీక్షు పడుకుంది క్యూట్‌గా. నాని వచ్చేసి లేపి తను లేపుతున్నాడనమాట. హీ వాంట్స్ టు ప్లే అని చెప్పి. తర్వాత ఇంకా వీక్షు పడుకున్నప్పుడు వచ్చి నా దగ్గర ఉంటే ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ತೂ ವೀಕ್ಷಾ ಬೇಬಿಗೆ ಜೋಜು ಮಾಡ್ಕೊಂಡ ನೀನು ವೀಕ್ಷಾ ಮಲ್ಕೊ ನಿಂತ್ಕೊಂಡು ನೀನು ಬಂದ್ಬಿಟ್ರು ಅಷ್ಟೇ.
నీతో నేర్చుకుంటు చిన్నమ్మ నీతో నేర్చుకుంటు. సో అలా చేస్తాడనమాట నాని. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. సో ఇక్కడ అందుకే బాయ్ బాయ్ సీన్స్ జరుగుతున్నాయి అనమాట. వాళ్ళు బాయ్ చెప్తే నాని కూడా బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. అండ్ తర్వాత చాలాసేపు ఏడ్చాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత. వీక్షు అంటే వెళ్ళి రూమ్లో అంతా వెతుకుతుండే వీక్షుని. ఇంకా దట్స్ ఇట్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ దిస్ video, and if you like this video please do like, share and subscribe to my channel Chandana Sham. And ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో please do let me know in the comment box. And ఇప్పుడైతే ఫొటోస్ వస్తున్నాయి, ఎంజాయ్.